నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు। మంచిగా చదువుకుని యువత రాజకీయాల్లోకి రావాలి। ఇంకోలులో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ డివిఆర్ సైనిక స్కూల్ ప్రారంభించిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్। చీరాల నియోజకవర్గాన్ని ఆరోగ్యవంతంగాను ఐకానిక్ గా తీర్చిదిద్దటమే లక్ష్యం। వాడరేవు సముద్ర తీరంలో సైక్లింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కొండయ్య। ఈ నెల 25న చీరాలకు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాక। వైఎస్ షర్మిల పర్యటనను పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్। పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు గంగవరం రోడ్లో మాజీ మంత్రి డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వర ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ డివిఆర్ సైనిక స్కూల్ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు। ముందుగా సైనిక స్కూల్ ప్రధాన భవనంతో పాటు కంప్యూటర్ సైన్స్ ల్యాబ్, బాలబాలికల వసతి సముదాయం, క్యాంటీన్, మెస్ భవనాలను డివిఆర్ సైనిక స్కూల్ సెక్రటరీ కరస్పాండెంట్ హితేష్ చెంచురామ్తో కలిసి మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు। బాగా చదువుకున్న వారు రాజకీయాలకు రావాలని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు। బాపట్ల జిల్లా ఇంకొల్లు గంగవరం రోడ్లో మాజీ మంత్రి డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వర ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ డివిఆర్ సైనిక్ స్కూల్ ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు। ముందుగా సైనిక స్కూల్ ప్రధాన భవనంతో పాటు కంప్యూటర్ సైన్స్ ల్యాబ్, బాలబాలిక వసతి సముదాయం, క్యాంటీన్, మెస్ భవనాలను డివిఆర్ సైనిక స్కూల్ సెక్రటరీ కరస్పాండెంట్ హితేష్ చెంచురామ్తో కలిసి మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు। అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దగ్గుబాటి చెంచురామయ్య, దగ్గుబాటి నీలమోహన్ విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు। పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన జీవితంలో గురువులు కీలక పాత్ర వహిస్తారు। నేను 10వ తరగతి వరకు భారతీయ విద్యాభవన్లో చదివాను। ఆనాడు ఉన్న మా ఉపాధ్యాయులు కానివ్వండి, ఇంటర్ లిటిల్ ఫ్లవర్లో చదివినప్పుడు ఆనాడు ఉన్న అధ్యాపకులు కానివ్వండి, మా గురువుగా ఉన్న ప్రొఫెసర్ రాజరెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు కూడా నా జీవిత ప్రయాణంలో ఎంతో మంది గురువులు నాకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు। అందుకే గురువులను దేవుడితో సమానంగా గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది। ఇదే క్రమంలోనే మన జీవితంలో అన్కండిషనల్ గా మనల్ని ప్రేమించేది మన తల్లి। ఈ రోజు పెద్దలు డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు సుందర్ పిచాయ్ గురించి చెప్పారు। నేను నిజంగానే ఆశ్చర్యపోయా। సుందర్ పిచాయ్ కోసం ఆయన తల్లి ఎన్నో త్యాగాలు చేశారు। తల్లుల త్యాగాల వల్ల మనం చదువుకోగలుగుతున్నాం। తల్లుల త్యాగాల వల్ల మనం ఈ రోజు ఈ స్థాయికి వస్తున్నాం। అందుకే మనం తల్లులను గౌరవించాలి। ఇల్లు దాటే ముందు తప్పనిసరిగా తల్లి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాలని ఇక్కడ ఉన్న పిల్లలను కోరుతున్నానన్నారు। అంతకుముందుగా కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కి మాజీ మంత్రి డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, డాక్టర్ డివిఆర్ సైనిక స్కూల్ సెక్రటరీ కరస్పాండెంట్ హితేష్ చెంచురామ్ తదితరులు ఘన స్వాగతం పలికారు। చదివినప్పుడు ఆనాడున్న టీచర్లు కానివ్వండి, ఏకంగా కార్నిగి మెలన్కి వెళ్ళినప్పుడు నా గురువుగా ఉన్న ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు కూడా నా జీవిత ప్రయాణంలో ఎంతోమంది గురువులు నాకు సలహా సూచనలు ఇస్తూ ఉంటారు। అందుకే గురువులు అనేవారు దేవుడికి సమానం, గౌరవించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుందని ఇక్కడున్న పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నా। అంతేకాకుండా మన జీవితంలో అన్కండిషనల్ గా మనం ప్రేమించేది మన తల్లి। ఈరోజు పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు సుందర్ పిచాయ్ గారి గురించి చెప్తుంటే నిజంగానే నేను ఆశ్చర్యపోయా। కానీ మన ఇంట్లో తల్లుల త్యాగాల వల్ల మనందరం చదువుకోగలుగుతున్నాం। తల్లుల త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ స్థాయికి వస్తున్నాం। అందుకే మనందరం తల్లిని గౌరవించాలా। ఇల్లు దాటే ముందర తప్పనిసరిగా తల్లి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాలని ఇక్కడున్న పిల్లలందరినీ కూడా నేను కోరుకుంటాం జరుగుతుంది। ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది। పెద్దలు డాక్టర్ వెంకటేశ్వర గారి నాయకత్వంలో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ తీసుకొస్తాం జరిగింది। నేను బలంగా నమ్మేది పేదరికం నుంచి మనం బయటికి రావాలి, కుటుంబాలు బయటికి రావాలంటే అద్భుతమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది। విద్య వల్లనే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు అనేది వస్తుంది। ఆనాడు ఒక విజనరీ వ్యక్తి దగ్గుపాటి చెంచురామయ్య గారు, అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి, విద్య శక్తి ఏంటో తెలుసుకుని 1980లోనే ఒక అద్భుతమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు। దాంట్లో భాగంగా జూనియర్ కళాశాలలేమి, డిగ్రీ కళాశాలలేమి, పీజీ కళాశాలలేమి ఏర్పాటు చేసి
నిరుపేద కుటుంబాల నుంచి వస్తున్న పిల్లలకి ఆనాడు నాణ్యమైన విద్య అందిస్తాం కూడా జరిగింది. ఈరోజు ఆయన చరిత్ర ముందలు తీసుకెళ్లేదానికి మా పెద్దనాన్న గారు, పెద్దమ్మ గారు, నాకు తమ్ముడు సమానమైన హితేష్, ఇక్కడ చెల్లి నివి కూడా ఉంది. నివేదిత స్కూల్స్ పేరుతో అద్భుతమైన పాఠశాలలు కూడా ఈ కుటుంబం ఏర్పాటు చేస్తాం జరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే కేజీ నుంచి పీజీ వరకు ఒక అద్భుతమైన విద్య అందించాల లక్ష్యంతో ఈ కుటుంబం ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది. ఇంకా ఈ సంవత్సరం నుంచే చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీరంలో ఎమ్మెల్యే కొండయ్య ఆధ్వర్యంలో చీరాల సైక్లింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. కాగా పోటీలకు దేశం నుండి 11 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీలలో పాల్గొన్నారు. పోటీలను ఎమ్మెల్యే కొండయ్య జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని చీరాల నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాల కంటే ఆరోగ్యవంతంగాను, ఐకానిక్ గాను ముందు వరుసలో నిలబెట్టేందుకు గాను తమ వంతుగా కృషి చేస్తున్నామని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీరంలో ఎమ్మెల్యే కొండయ్య ఆధ్వర్యంలో చీరాల సైక్లింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. కాగా పోటీలకు దేశంలోని 11 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీలలో పాల్గొన్నారు. పోటీలను ఎమ్మెల్యే కొండయ్య జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. 60 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు 2 విభాగాలలో ఈ పోటీలు నిర్వహించారు. పోటీలలో 60 కిలోమీటర్ల విభాగంలో విజేతలు కర్ణాటక రాష్ట్రకు చెందిన సిద్ధార్థ లింగ్ మొదటి స్థానంలో నిలిచి ₹1,00,000 నగదు బహుమతిని సొంతం చేసుకున్నారు. అలాగే రెండవ స్థానంలో ఢిల్లీకి చెందిన అర్షద్ ఫరీఫ్, మూడవ స్థానంలో కర్ణాటకకు చెందిన నవీలు నిలిచారు. మరోవైపు 20 కిలోమీటర్లు విజేతలు తమిళనాడు రాష్ట్రానికి చెందిన అబ్రహం మొదటి స్థానంలో నిలిచి ₹50,000 నగదు సొంతం చేసుకున్నారు. 2, 3వ స్థానంలో అదే రాష్ట్రానికి చెందిన రాజా పాండి, మహారాష్ట్ర చెందిన సోహెల్ రియాజ్ నిలిచారు. కాగా పోటీలు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగాయి. పోటీలను తిలకించేందుకు గాను పెద్ద ఎత్తున చీరాల పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. కాగా 11 రాష్ట్రాల నుంచి సుమారు 110కి పైగా క్రీడాకారులు తీరానికి తరలి రావడంతో తీరంలో క్రీడాకారులతో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం పోటీలలో విజేతలకు చీరాల ఎమ్మెల్యే కొండయ్య, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, చీరాల తెలుగుదేశం పార్టీ అధికార మహేంద్రనాథ్, గౌరీ అమర్నాథ్ బహుమతులను అందజేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. నిన్న యోగా డే, ఈ రోజు చీరాల్లో సైకిల్ ఛాంపియన్షిప్. అంటే యువతకి నిన్న జరిగింది, అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యోగాలో పాల్గొన్నారు. పెద్దలు, చిన్నలు అందరూ కూడా. ఇవాళ వచ్చేటప్పటికి ప్రత్యేకంగా యువకుల కోసం మనం సైకిల్ ఛాంపియన్ అనేటువంటి దాన్ని చీరాల్లో ప్రారంభించడం జరిగింది. దీంట్లో 20 కిలోమీటర్లు పోటీ 45 మంది పాల్గొంటున్నారు. 60 కిలోమీటర్లలో పోటీలో కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి దేశ విదేశాల నుంచి కూడా ఇంతకుముందు అందరికీ సైక్లింగ్ విధానం తెలుసు. ఇందులో చాలా మంది అంతర్జాతీయ క్రీడాకారులు కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మహారాష్ట్ర, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి అంతర్జాతీయ సైక్లిస్టులు పాల్గొన్నారు. ఈ రోజు చీరాల విషయానికి వస్తే, చీరాల అనేది ప్రపంచవ్యాప్తంగా చీరాల ఉన్న చిన్న నియోజకవర్గాన్ని ఒక రికగ్నేషన్ దొరకాలనేటువంటి సదుద్దేశంతో ఈ సైకిల్ కాంపిటీషన్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ నెల 20వ తేదీన బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా చీరాలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిల పర్యటనను పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి, ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 25వ తేదీన బాపట్ల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిల పర్యటించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ జిల్లా పర్యటనలో భాగంగా ఈ నెల 25న ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిల చీరాలలో పర్యటించినట్టు తెలిపారు. పర్యటనలో మొదటిగా ఉదయం 9 గంటలకు చీరాల పట్టణంలోని గడియార స్తంభం కూడలిలోని దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి, అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించినట్టు తెలిపారు. అనంతరం స్థానిక బస్టాండ్ సమీపంలోని పద్మశాలియ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నట్టు తెలిపారు. సమావేశంలో పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం, తద్వారా పార్టీ బలోపేతంపై కేడర్కు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిపారు. కాగా ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల పర్యటనను పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.
చీరాల నియోజకవర్గ ప్రజానికానికి నమస్కారాలు. ఈ నెల 25వ తేదీన మన రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు మన చీరాల నియోజకవర్గానికి ఇచ్చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలో భాగంగా మన బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ పరిస్థితుల్ని సమీక్షించడానికి మన చీరాల నియోజకవర్గంలో 25వ తేదీన 9 గంటలకు మన పద్మశాలి కళ్యాణ మండపంలో, అంటే మన బస్టాండ్ పక్కన ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్ పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఈ సమీక్షా సమావేశం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు, నాకు సన్నిహితంగా ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రాంతం అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా కూలంకుషంగా చర్చించి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగేదానికి సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా చీరాల నియోజకవర్గ ప్రజానికాన్ని అందరినీ కోరుకుంటూ, ఖచ్చితంగా షర్మిల గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. రాష్ట్రంలో దళిత, ముస్లిం వర్గాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతూ సోమవారం చీరాల మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళిత బహుజన పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో దళిత, ముస్లిం వర్గాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతూ సోమవారం చీరాల మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళిత బహుజన పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా దళితులను అవమానపరిచిన కొన్ని ఘటనలో నిందితులను శిక్షించాలని జీటీకి వినతి పత్రం అందజేశారు. దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో మంగళగిరిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న దళితులపై అహంకార మతంతో కొందరు పసుపు నీళ్లు చల్లడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. అదేవిధంగా నిన్నటి రోజున దళిత వర్గానికి చెందిన ఉద్యోగ అనే కారణంతో పై అధికారి అహంకారంతో దళిత ఉద్యోగిని నేలపై కూర్చోబెట్టి పనులు చేయించడం సిగ్గుమాలి చర్య అని అన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల దళిత ముస్లింలకు తీవ్రమైన అవమానం జరుగుతోందని, ఈ వివక్షతను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రహీం, ఇక్బాల్, సుబ్బారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పర్చూరులో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని ఆదివారం రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు. పర్చూరులో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు, స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు ప్రారంభించారు. గతంలో 2014 నుండి 2019 సంవత్సర కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2.25 కోట్ల రూపాయలతో నిర్మించిన స్టేడియాన్ని గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ నిర్వినియోగం చేశారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్టేడియంకు మరమ్మతులు నిర్వహించడంతో క్రీడా స్టేడియం ప్రారంభించి అనంతరం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, శాప్ చైర్మన్ రవినాయుడు కొద్దిసేపు షటిల్ ఆడారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ, జగన్ 5 ఏళ్ల పాలనలో యువతను గంజాయి, డ్రగ్స్ లకు బానిసలు చేశారని, జగన్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా వికాస కేంద్రాలు నిరుపయోగంగా మారాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్ట్స్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని, 2029 నాటికి ఏపీ వ్యాప్తంగా 132 ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆఫ్రో గేమ్స్ పెట్టాం. దేశము కాదు ప్రపంచమంతా ఈ విధంగా క్రీడలు కూడా చేయొచ్చు, ఇంత బెస్ట్గా ఆర్గనైజ్ చేయొచ్చు అని చెప్పి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు గచ్చిబౌలి, ఈరోజు బ్రహ్మాండంగా వేరే ముఖ్యమంత్రులు కూడా అన్ని క్రీడా అందాల పోటీలకు కావచ్చు, ఇంకా నేషనల్ మీట్స్ కానీ ఇంటర్నేషనల్ మీట్స్కి వాడుకున్నారు. ఆ రోజు ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోజుకి వాడుకుంటారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఆ రోజు హైదరాబాద్ మాత్రమే ఆ రోజు మనం పరిమితం చేసాం. అలా ఉండకూడదు. ప్రతి రూరల్ ప్రాంతంలో ఏ నియోజకవర్గంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా క్రీడాకారులు రాణించాలనుకున్నా, నేషనల్ మెడలిస్టులు కావాలనుకున్నా, ఇంటర్నేషనల్ మెడలిస్టులు కావాలనుకున్నా, తనకు అనుగుణంగా వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఆ రోజు క్రీడా వికాస కేంద్రాలను శాంక్షన్ చేయడం జరిగింది. ఆ క్రీడా వికాస కేంద్రాలు శాంక్షన్ చేసి ప్రతి నియోజకవర్గంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలని చెప్పి ఆ రోజు సంకల్పిస్తే కొన్ని నియోజకవర్గాల్లో 90% అయినాయి, కొన్ని నియోజకవర్గాల్లో 80% అయినాయి, కొన్ని నియోజకవర్గాల్లో 98% కూడా అయ్యాయి. ఉదాహరణకి విజయనగరంలో విజయ్ స్టేడియం ఆ రోజు 98% పూర్తయితే మరొక 10 లక్షలు 8 కోట్ల రూపాయలతో ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ట్రైబల్ విద్యార్థుల కోసం ఆ రోజు సంకల్పిస్తే 10 లక్షలు ఖర్చు పెట్టుంటే అక్కడ ఉపయోగంలోకి వచ్చేది. ఆ 10 లక్షలు ఖర్చు పెట్టాం. ఇక్కడ చూస్తే పర్చూరులో ఆ రోజు ఎమ్మెల్యే గారు సామాన్య గారు ప్రతిపక్షంలో ఉన్నా ఉపయోగంలోకి తీసుకుని నా పేరు ఉన్నా పర్లేదు, నా పేరు లేకపోయినా పర్వాలేదు, మీ పేరు వేసుకోండి, కానీ క్రీడాకారులకు న్యాయం చేయండి అని చెప్పి మొత్తుకున్నారు. ఐదేళ్ళు కానీ దీన్ని పట్టించుకున్న నాలుగు లేదు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుంటే మరోవైపు సూర్యుడు సైతం సెగలు కక్కుతున్నాడు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో పశ్చిమ, నైరుతి దిక్కుల గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో వచ్చే 2 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను నోబెల్ శాంతి పురస్కారానికి పాకిస్తాన్ సిఫారసు చేయడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదంలో అమెరికా ప్రవేశించడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ట్రంప్ ను శాంతి పురస్కారానికి సిఫారసు చేసిన అందుకేనా అంటూ ప్రశ్నించారు. పాక్ తో సింధు జలాల ఒప్పందాన్ని ఎప్పటికీ పునరుద్ధరించే ప్రసక్తి లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పాకిస్తాన్ కు దాహంతో అలమటిస్తోందని, అయినా ఆ దేశానికి ప్రవహించే నీటిని కెనాల్ నిర్మించి రాజస్థాన్ కు సరఫరా చేస్తామని తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన అమిత్ షా పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం రికార్డు సృష్టించింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 3.01 లక్షల మందిలో విశాఖలోని ఆర్కే బీచ్ లో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం గిన్నీస్ రికార్డు వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. గతంలో గుజరాత్ పేరు మీద ఉన్న ఈ రికార్డును ఆంధ్రప్రదేశ్ బ్రేక్ చేస్తుంది. ఇదే కాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజన విద్యార్థులు చేసిన సూర్య నమస్కారాలకు గాను మరో గిన్నీస్ రికార్డు లభించింది. హీరో మోటో కార్ప్ కంపెనీకి చెందిన విడా జూలై 1, 2025న తన తదుపరి ఎలక్ట్రిక్ స్కూటర్ విడా VX ను లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. భారతీయులకు తక్కువ ధరకు ఈవీ అందించాలనే ఉద్దేశంతో కంపెనీ ఒక కొత్త ప్రణాళిక వేసింది. హీరో తీసుకొచ్చిన ఈ ప్రణాళికతో భవిష్యత్తులో ఈవీ వాహన రంగంలో పెను సంచలనాలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. సొంత గడ్డపై భారత జట్టుతో హెడ్లింగ్ లో జరుగుతున్న తొలి టెస్టులో హ్యారీ బ్రూక్ అర్ధశతకంతో రాణించాడు. ప్రసిద్ధ కృష్ణా సిరాజ్ లో విజృంభణతో 3వ రోజు తొలి సెషన్లో సహజలు వరుసగా పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. ఓపికగా ఆడిన బ్రూక్ జట్టు స్కోర్ 300 దాటించాడు. వికెట్ కీపర్ జేమిస్ స్మిత్ తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంచిగా చదువుకుని యువత రాజకీయాల్లోకి రావాలి. గుంటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ డివిఆర్ సైనిక స్కూల్ ప్రారంభించిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. చీరాల నియోజకవర్గాన్ని ఆరోగ్యవంతంగాను ఐకానిక్ గా తీర్చిదిద్దటమే లక్ష్యం. వాడరేవు సముద్ర తీరంలో సైక్లింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కొండయ్య. ఈ నెల 25న చీరాలకు ఏపీ PCC చీఫ్ వైఎస్ షర్మిల రాక. వైఎస్ షర్మిల పర్యటనను పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.